హలో అండి. ఆహాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. ఈరోజు కార్తీక పురాణము 14వ అధ్యాయంలో ఋషోత్సర్గము అంటే ఆంబోతును అచ్చువేయుట వలన కలుగు ఫలము, అలాగే లింగదాన మహిమ గురించి తెలుసుకుందాం. ఋషోత్సర్గము వలన కలుగు ఫలము. జనక మహారాజా, కార్తీక పౌర్ణమి నాడు ఋషోత్సర్గము అంటే ఆంబోతును అచ్చువేయుట చేయువాడు జన్మాంతర పాపములన్నింటి నుండి విముక్తుడగును. ఆ రోజున పితృప్రీతిగా ఆంబోతు అచ్చువేయువాడు కోటిసార్లు గయాశ్రాద్ధము చేసిన ఫలము పొందును. స్వర్గలోకమున ఉన్న పితరులు మన వంశంలోని వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తని విడిచిన ఎడ్ల మనము తృప్తి పొందుదుము గదా అని తలుచుచుందురు. కనుక పితరుల తృప్తికై వృషోత్సర్గము చేయవలెను. వృషోత్సర్గము చేయనివాడు నరకము పొందును. గయాశ్రాద్ధము చేసినను, ప్రతి ఏడు తద్దినములు పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, మహాలయం పెట్టినను, కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనిచో పితరులకు తృప్తి కలగదు. లింగదాన మహిమ. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడి ఉసిరిక పండును దానమిచ్చువాడు భూమికంతయు ప్రభువగును. దీపదానము చేయువాడు పాప విముక్తుడై పరమపదము పొందును. లింగదానము చేయువాడు ఇహమందు అనేక భోగములను అనుభవించి ముందు జన్మలో రారాజగును. కార్తీకమునందు విడువదగినవి. కార్తీక వ్రతము అనంత ఫలమిచ్చునట్టిది, దుర్లభమైనది. కార్తీకంలో పరుల అన్నమును, పితృశేషమును, నిషిద్ధ వస్తువులను, శ్రాద్ధానమును భుజించరాదు. తిలదానమును గ్రహించరాదు. కార్తీక మాసంలో అమావాస్య, పౌర్ణమి, పితృదినము, ఆదివారము ఈ దినములందు గ్రహణ సమయములందును రాత్రిపూట భోజనం చేయకూడదు. ఏకాదశి నాడు రాత్రింబవళ్లను, యతిపాత వైద్యుతి మొదలగు నిషిద్ధ దినముల్లో రాత్రిపూటను భుజించకూడదు. మాస నక్తవ్రతమాచరించువాడు ఏకాదశికి పూర్వోత్తర దినములను రాత్రి భుజించకూడదు. ఛాయానక్తము చేయవచ్చును. కార్తీక వ్రతమాచరించువారు పై విషయములను గమనించి జాగ్రత్తగా చేయవలను. అంతేగాక కార్తీక మాసంలో తలంటు స్నానము, కంచుపాత్రలో భోజనము, స్వగృహమందు స్నానము, నిషిద్ధ దినముల్లో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద చేయకూడదు. పగలు నిద్రించకూడదు. శక్తి గలవారు వేడినీటితో స్నానం చేయకూడదు. రవి తులయందుండగా కార్తీక మాసమున నదీ స్నానము ముఖ్యంగా చేయవలెను. నది లేని ఎడ్ల కాలువలయందు గాని, తటాకమునందు గాని, కోపములందు గాని స్నానము చేయవలెను. స్నానము చేయునప్పుడు గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు గంగా ప్రార్థన చేయవలెను. ఇట్లు గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి విష్ణుమూర్తిని ధ్యానించి ఆయన కథలను విని ఇంటికి పోవలెను. తరువాత దినకృత్యములు నిర్వర్తించుకుని సాయంత్రం తిరిగి స్నానం చేసి ఆచమనం చేసి పూజామందిరం నందు పీఠం పెట్టి దానిలో ఈశ్వరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ స్నానం చేయించి శంకర్ని ఆవాహన చేసి ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి, ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి, ఓం ఆసాంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి, ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి, ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి, ఓం ధూమ్రాక్షాయ నమః ధూపం సమర్పయామి, ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి, ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి, ఓం లోకసాక్షినే నమః తాంబూలం సమర్పయామి, ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి, ఓం కపాలనే నమః నమస్కారం సమర్పయామి అని చెప్పుతూ షోడశోపచారములచే శంకర్ని పూజించవలెను. ఇట్లు పైన చెప్పిన 16 నామాలతో పూజించి మాసమంతయు సహస్రనామాలతో పూజ గావించి ఆఖరు దినమున పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదముమాపతే
అను మంత్రం పఠించి అర్ఘ్యం ఇవ్వవలెను. ఇట్లు భక్తి శ్రద్ధలతో చేయువాడు తప్పక ముక్తి పొందును. కార్తీక మాసం నంది ప్రకారము మాసనక్త వ్రతము చేయువారు సకల పాపముల నుండి విముక్తుడగునని నారదాది మునీశ్వరులు చెప్పిరి. కార్తీక మాసంలో చతుర్దశి నాడు పితృప్రీతికై బ్రాహ్మణునకు భోజనం పెట్టిన వాని పితరులు తృప్తి పొందుదురు. పండ్లు దానం చేయువాని సంతతి వృద్ధి అగును. ఉపవాసముండి శంకరుని పూజించి తిలదానమసుగువాడు కైలాసమునకు ప్రభువగును. కార్తీక శుక్ల చతుర్దశి నాడు ఔరసపుత్రుడు తిలతర్పణము చేసిన ఎడ్ల పితరులు తృప్తి పొందుదురు. పవిత్రమైన ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో వినడివారు సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము గావించుకొన్న వారగుదురు అని చెప్పెను. తరువాత కార్తీక పురాణము 15వ అధ్యాయంలో కార్తీక దీపమును వెలిగించి దివ్యపురుషుడిగా మారిన ఎలక కథ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.